సోదరుడు చెప్పాడు కాబట్టి నాకు ఒక బాధ తప్పింది. విన్నప్పుడు వినేవాళ్ళకి అపశృతి చెవికి చేరకూడదట, అనే మనిషి కూడా అపశబ్దంతో పలకూడదట. దానివల్ల ఇరువురికి ఇబ్బంది అవుతుంది అంటారు. అందుకే భయపడుతూ ముందు చెప్పడం. ఏదైతే అంటే చిన్నపాటి దోషాలు పెద్ద దోషాలు అవుతాయి అంటారు కదా, భాషా దోషాలు రావచ్చును, లేకపోతే పద విభజనలు జరగవచ్చును, జరగాల్సిన చోట జరగకుండా వేరే చోట జరగవచ్చును, ఇబ్బందులు అవుతాయని పెద్దలు ముందుగా సూచనలు చేసి ఉంటారు. ఆ భయాలు మనకు ఉంటాయి. మనమేం శాస్త్రవేత్తలం కాదు కదా, ఏ భాషకు ఆ భాష శాస్త్రమే కదా. సో అంత శక్తి సంపన్నులం కాదు కాబట్టి ముందు జాగ్రత్తగా అక్షంతలు పడకుండా ఆశీర్వాదాలు కోరుకోవడం కోసం ముందు జాగ్రత్త చెప్పుకోవడం. గబ్బిలంలోకి వెళ్తే ప్రయత్నం చేస్తాను. ప్రతిసారి ఎక్కడో చోట వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ హడావిడి వ్యవహారంలో. గబ్బిలము కావ్యాన్ని పాటిబండ్ల ఆనందరావు గారు రూపకల్పన చేశారు. పద్యాలను కొన్ని ఏర్చి కూర్చి, కొన్ని డైలాగ్స్ ఆయన పద్యాన్ని గద్యంలోకి మార్చి కొన్ని చోట్ల నన్ను ఎంచుకొని ఆయన ప్రదర్శన చేయించారు. కాబట్టి ఈ గబ్బిలం అంటే లక్ష్మణ్ అనే మాట కొంచెం ఎక్కువ వినబడింది. అందులో ఆయనది కూడా ముందుగా ఆయనకు ఆలోచన రాకపోతే నా ప్లేస్లో ఇంకెవరైనా వస్తారు, ఎవరైనా పాడాల్సిందిగా గబ్బిలం తర్వాత వచ్చిపోతూనే ఉన్నారు. ఆయన పేరు పక్క కొంచెం వెళ్ళింది, అలా మర్చిపోతున్నాను. అది కూడా దోషమే కాబట్టి ఆయన పేరు ముందుగా చెప్పి ప్రయత్నం చేశాను. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి నన్ను ఇలా 10 మందికి పరిచయం చేస్తున్నందుకు పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాశీం సార్కి, సోదరుడు రాజీవ్కి, సార్కి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ప్రయత్నం చేస్తాను. ఎవరది నా ఈ చిన్న కుటీరమున జొరబడి తిల్లికను ఆర్పివేసి దయ్యపు పిల్లవలే తిరుగాడుచున్నది ఎవరు? ఓహో, గబ్బిలమా, పక్షి పుణ్యాంగన, ధరాతలమంతయు మేనుమరచి నిద్రించుచున్న కాళరాత్రి యందు నా గ్రహమున వెదకుచున్నావేమి? సకల దేవతల సన్నిధానములకేకి ప్రసాదములు ఆరగింపగల పుణ్యాత్మురాలవు గదా. ఈ పేదవాని నిషిద్ధ గృహమునకు వచ్చితివేళ నీకిచ్చట అన్నము గాని ఆనందము గాని లభింపవు సోదరి. హృదయము లేని లోకమమ్మ ఇది. ప్రతిమల పెండ్లి సేయుటకు 100 వేలు వ్యయించుగాని దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు వెదల్పది భరతమేదిని 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమునా భాగ్యవిహీనుల క్షుత్తులారునే. ఇలా అంటాడండి ఆయన పెద్ద. ఆయన గబ్బిలంతో చెబుతూ ఉంటాడు, ఇలా వెళ్ళినప్పుడమ్మా నీకు ఎవరైనా అడ్డం పడతారు, నా ఆవేదన నువ్వు తీసుకుని వెళ్ళి అక్కడ చేర్చడానికి మధ్యలో అవాంతరాలు అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు లేని వేళ ఏదో నేను చెబుతాను, అప్పుడు వెళ్ళాం మాట్లాడమ్మా అయ్యవారితో, శివయ్యతో చెప్పమంటాడండి. ఎలా చెప్పమంటున్నాడు పెద్ద ఆయన గబ్బిలంతో? ఆలయంబున నీవు వ్రేలాడు వేళ శివుని చెవి నీకు కొంత చేరువుగా నుండు. మౌని ఖగరాంగి పూజారి లేని వేళ విన్నవింపుము నాదు జీవిత చరిత్ర. సార్, నాకు
చదువుదాం పద్యమని ఆశ ఉన్నా కానీ నిద్రలేమితనం వల్ల నీరసంగా ఉంది సార్. గొంతు నుంచి మాట కూడా కష్టంగా వస్తుంది. ప్రయత్నం చేస్తాను. పద్యం అంటే అందరికీ ఆనందమే కదా సార్. ఎంత కోయిల పాట వృధయయ్యెనో కదా, చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని విన్నెల వాగులింకిపోయెనో కదా, కటికి కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలీడేరెనో కదా. మురికి తిన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్తెపురాళ్ళు భిన్నమయ్యనో కదా, పండిన వెదురు జొంపములలోనా ఎంత గంధవహనమెంత తంగిటి జున్ను, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి, ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో పుట్టరాని చోట పుట్టుకతనా. ఆ వీనినుద్ధరించు భగవంతుడే లేడు, మనుజుడెట్లు వీని కనికరించు, వీడు చేసుకొన్న పాప కారణమేమో ఇంతవరకు వీనికి రుకలేదు. ఆ ఆ హరిశ్చంద్ర ప్రయత్నం చేద్దాం సార్. ఇది ఆర్ద్రత ఎక్కువ ఉన్నది పగిలిపోయేలా ఉంది. హరిశ్చంద్రతో వస్తారు. హరిశ్చంద్రని ప్రయత్నం చేద్దాం. ఏది నా భార్య, ఎక్కడ నా కుమారుడు, నేను ఏకాకినా? కాదు కాదు, సర్వజనులను ఏకాకులే. అన్నదమ్ములును అన్నదమ్ములును, ఆలు బిడ్డలును, స్నేహితులు బంధువులు వెంటరారుతుదిన్ వెంట వచ్చునది. అదే సత్యం, అదే యశస్సు. తిరమై తిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగిరావు. ఏరికిన్ ఏసరికిన్ ఏ పాటు విధించెనో విధి, విధి అవశ్య ప్రాప్యంబు అద్దాని నెవ్వరు తప్పించెదరు.
ఉన్నవాడనని గర్వం బేరికిన్ కాదు కింకరుడే రాజగున్ రాజే కింకరుడగున్ అది కాలానుకూలంబుగా శిశువు మీద జాషువా గారు రాసింది. ఒకసారి మననం చేసుకుంటూ వద్దామనుకుని చూశాను, కానీ అవకతవక అవుతుందేమో అనుకున్నా. కానీ అందరము పిల్లలమే కదా గురువులు. ఆయన పిల్లలను ఉద్దేశించి, ఒక బుడ్డవాయిని గురించి ఉద్దేశించి ఆయన అన్న పద్యం ఎందుకు మనసుకి బాగా అనిపించింది. ఒకసారి అందామనిపించి ఒకసారి తీస్తున్నా. ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా జరిగితే కనుక పెద్దల తర్వాత ఎలాగో సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మీరు అది కూడా అలాంటివి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఒకసారి మననం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఊయల్లో ఉన్న బొడ్డోని ఉద్దేశించి ఆయన అంటున్నాడంటండి. గానమాలింపక కన్ను మూయని రాజు అమ్మ కౌగిటి పంజరం చిలక. గానమాలింపక కన్ను మూయని రాజు అమ్మ కౌగిటి పంజరం చిలక. కొదమ కండలు తేరుకును పిల్ల వస్తాదు ఊయేల దిగని భాగ్యోన్నతుండు. ఊలు దిద్దని ఒక వింత చదువరి సతిని ముట్టని నాటి సాంబమూర్తి. రసవాబ్ది తరించి వచ్చిన పరదేశి తన ఇంటి క్రొత్త పెత్తనపు దారి. ఏమి పని మీద భూమికి నేగినాడో, ఏమి పని మీద భూమికి నేగినాడో. నుడువ నేర్చిన పిమ్మట నొడుగవలయు ఏండ్లు గడచిన ముందేమో గాని ఎప్పటికి మాత్రమే పాపమిరుగడెతడు. ఆ ధన్యవాదాలండి. ఎక్కడా ఎవరిని మనం ఎలా తీసుకున్నామో కానీ నిందించకుండా చేసిన మహానుభావుడు. రేపేమవుతాడో ఎవడు, ఏ గర్భాన్ని పుడితే ఏమవుతాడో జ్ఞానం అంటూ ఒకటి ఉండాలి కదా అని ఎవరిని ఆయన నిందించింది లేదు. నాది ధర్మాగ్రహమే కానీ దైవ ధిక్కారము కాదు నేర్చిన మనిషి మహానుభావుడు. ఇటు వెళ్ళిపోతుంది. అలాంటి మహానుభావులు మన మధ్యన తిరగాల్సిన సాహిత్య సంపద, జ్ఞాన సంపద మనకు దాదాపుగా దూరం అయిపోయింది. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే. ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచి నశించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. ఇచ్చోటనే
భూమిలేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే. ఇది పిశాచులతో నిటాలాక్షుండు గజ్జె కదలించి యాడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమో దృష్టులలయ అవని పాలించు భస్మసింహాసనంబు. అవని పాలించు భస్మసింహాసనంబు. ఏనాడు నడచినావు ఈ ఎడారులలోనా, సలలిత ఆరామసీమలనే గాని ఏనాడు తలజూపితి ప్రచండపుటెండకు అలగు మాణిక్య కాంతులకే కాని ఏనాడు చవిజూచితి కందమూలముల్ సరసరాజన్న భోజనమే కాని ఏనాడు చెవిజేర్చితి క్రూర మృగరుతుల్ లీలా సుఖాలాపపాలింగాని కటకట కటకట అకట ఎన్నడిరిగితివి ఉత్కట దినేశ ఖరకిరణ జాల తప్త కర్కశ శిలాద్రి కటక గమన శ్రమోద్భూత చటుల చింత. నను వరించుటంజేసి ఈనాడే కాని ఈనాడు నడచినావు